తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన నామములో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీరు విడిచెను. మార్తా మరియల సహోదరుడైన లాజరు రోగి అయి చనిపోయినప్పుడు ప్రభువు ఈ కుటుంబం యొద్దకు వచ్చేసరికి లాజర్ను సమాధిలో పెట్టి అప్పటికే 4 రోజులు గడిచింది. మార్తా మరియను కలుసుకున్న తర్వాత ప్రభువు లాజరు సమాధి యొద్దకు వచ్చారు. అక్కడ కుటుంబీకులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, యూదులు చేరువచ్చిన వారందరూ కన్నీరు విడవటం చూచి యేసు కూడా కన్నీరు విడిచెను. ఆయన దుఃఖపడ్డాడు. ఆయన కళ్ళ నుండి నీళ్లు రాలటం ప్రారంభమయ్యాయి. వీళ్ళారా, సమాధి అనేది మానవ జాతి విషయంలో పాపం యొక్క భయంకరమైనటువంటి పరిణామం మూలంగా వచ్చిన ప్రభావమును గూర్చి సాక్షి. ఏ వ్యక్తి అయితే క్షమాపణ పొందుకోలేదో మరణం అనేది అతనికి నిత్య నరకాగ్ని కుండానికి ఒక ద్వారంగా ఉంటుంది. ఇట్టి స్థితి నుండి మానవుని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. మృతుల్లో నుండి 3వ దినాన తిరిగి లేచాడు. ఆయన యందు, ఆయన మరణ పునరుద్ధానమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు పాప ప్రభావము మరియు పాప పరిణామము నుండి తప్పింపబడతారు. అటు వారు రక్షించబడతారు. అతడు పాప క్షమాపణ పొందుకుంటాడు. అప్పుడు మరణం అనేది అతనికి దేవుని యొద్దకు వెళ్ళే ఒక ద్వారంగా మాత్రమే ఉంటుంది. మరణం మీ కొరకు ఏమి సిద్ధపరిచి ఉంచింది? దీనికి జవాబు నేడు మీకు మీరే ఇవ్వగలిగి ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు